హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. బ్లాగ్ మొత్తం షూట్ చేస్తాను. మిస్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం కూడా అసలు మర్చిపోకండి. ఇగో లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. స్టార్ట్ అయిపోతున్నా. చెల్లి అయితే కోదాడ నుండి బస్ స్టాండ్కి వచ్చింది. ఇద్దరం కలిసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. హాయ్ చెప్పొచ్చు కదా అంటున్నాను. ఇక రాగానే మా బుడ్డి తల్లి చూసారుగా, వాళ్ళ పెద్ద డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. చక్కగా మంచిగా చిప్స్లు అయితే కొనుక్కొచ్చుకుంది. చెల్లి అక్కడ బస్సు ఎక్కేటప్పుడు అయితే ఏం తినకుండా ఎర్లీ మార్నింగే బస్సు ఎక్కేసిందండి, ఎండ కొడుతుందనేసి. నేను వస్తూ టిఫిన్ అయితే తీసుకొని వచ్చాను. రాగానే బస్సు అయితే ఉంది, అందువల్ల బస్సులో తినొచ్చులే అన్నట్టు నేను ఇక బస్సులోనే ఇచ్చేసాను టిఫిన్. పాపకైతే తినిపిస్తుంటే అసలు వద్దంటుంది. ఇక చెల్లి ఒకతే తినేసింది. బాగా వామిటింగ్స్ అయ్యి వచ్చినాం. మా మమ్మీ వాళ్ళు అయితే లేరు, మా చిన్న బాబు ఒక్కడే ఉన్నాడు. అమ్మ వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్ళారట. ఏంటి డాడీ బక్కగా అయినవిందిరా? చూడు, రాగానే అమ్మ వాళ్ళు అయితే లేరు, ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళారు. ఎందుకంటే అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే, మేము కూడా వచ్చింది అదే కారణం. మ్యారేజ్ డే చూసుకొని ఒక 2 days ఉండిపోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే వచ్చాము. అమ్మ రాగానే టెంపుల్కి వెళ్ళి రాగానే మా కోసం అయితే సేమియా చేసింది, అది తినేసినాం. ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అంటే 3 అట్లా 4 అవుతుంది, కానీ ఎండ బాగుంది. అమ్మ అయితే మంచిగా చల్ల పునుగులు వేసుకోవచ్చు కదా అని ఇచ్చేసింది. నేను అందులో కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్దిగా మంచి చక్కగా చేశానండి. పిల్లలు అయితే మంచిగా హ్యాపీగా తిన్నారు. చూసారు కదా, అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలైతే హాలిడేస్కి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికేనండి. చూసారుగా, మా చెల్లి బాబు, మా పిల్లలు ఇద్దరు, మా బుడ్డి తల్లికి అయితే ఎప్పుడు మొబైలే కావాలండి. చూడండి, ఎప్పుడు చూసినా సెల్లే చూస్తూ ఉంటుంది. మా అమ్మ అయితే బట్టలు మడత పెడుతూ ఉంది. ఇదైతే ఏసీ రూమ్లో కాబట్టి మంచిగా చల్లగా ఏసీ వేసుకొని మంచిగా కూర్చొని మొబైల్స్ చూసుకుంటున్నారు. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళకైతే కేబుల్ ఉండేది అన్నట్టు, ఇప్పుడైతే సన్ డైరెక్ట్ అనేది పెట్టిస్తున్నాము. అదే డాబా మీద పెట్టిస్తుంటే అయితే పైకి వచ్చాము, అదే చూపిస్తూ ఉన్నాను. మా చెల్లి వీడియో స్టార్ట్ చేయగానే పెయిన్లు చూడడం ఆపేసి మా అమ్మతోటి మంచిగా ముచ్చట్లు పెడుతుంది. చూడండి, వీడియో స్టార్ట్ చేయగానే ఎక్కడి పనులు అక్కడ స్టాప్ అయిపోతాయండి. మా చెల్లి చూడండి ఎట్లుందో. మా పిల్లలు కానీ చెల్లె పిల్లలు కానీ ఎక్కువ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి బాగా ఇష్టపడతారు. ఎందుకంటే బాగా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు. లోపల రూమ్స్ అయినా కానీ బయట కూడా చూడండి బాగా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఆడుకోవడానికి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. డాడీ షాప్ దగ్గరికి వెళ్తారు, అమ్మ దగ్గర ఉంటారు, ఇక్కడ మంచిగా ఆడుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడికే ఇష్టపడతారు. అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అయితే సాయంత్రం పూట అయితే చాలా మంచిగా జరుపుకున్నామండి. ఉన్నంతలో అయితే కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, చూస్తూ ఉండండి. మా ఇద్దరిట్లో అయితే బాగా అల్లరంటే మా చెల్లెనే ఉండేదండి. చిన్నప్పటి నుండి అయితే పెద్దగాకైతే మా చెల్లె సైలెంట్ అయిపోయింది. నేనైతే ఇంట్లో అల్లరి ఎక్కువైపోయింది. నేనే ఎక్కువ అల్లరిగా ఉంటాను, జోక్స్ చేస్తూ ఉంటాను, అమ్మ వాళ్ళని ఊరికే నవ్విస్తూ ఉంటాను. మా ఇంట్లో అయితే ఫన్నీగా అయితే నేనే ఉంటాను. అట్లా అయితే మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అయితే అయిపోయింది. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నెక్స్ట్ డేనే. మా బాబు అయితే ఏం చేస్తుండో చూసారుగా, టిఫిన్ అయితే చేస్తుండు. అమ్మ ఏం చేస్తుందా అని కిచెన్లోకి అయితే వచ్చాను. ఉప్మా అయితే చేస్తుంది. మళ్ళీ ఏంటి టిఫిన్ చేసేసారు కదా, మళ్ళీ ఉప్మా చేస్తుంది అనుకుంటున్నారు. ఉప్మా చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవ్వరము తినము అంటే తినమన్నారు, తర్వాత అయితే అందరూ తినేశారు. అయితే మళ్ళీ మాకు సరిపోయిద్దే లేదని మళ్ళీ కొద్దిగా చేస్తుంది. చూసారు కదా, అమ్మకైతే బోల్డ్ అంత పని ఉంటుందండి ఇంట్లోనూ మళ్ళీ బయట. డాడీ షాప్ దగ్గర బజ్జీలు వేస్తూ ఉంటుంది. అయినా కానీ మేము పోతే మాత్రం పని ఏం చేయకండి అమ్మ, మీరు అక్కడ చేసుకొని ఉంటారు కదా, మళ్ళీ ఎందుకు పని చేస్తారు, నేను చేస్తాలే అంటది. మా అమ్మ అయితే పని చేసి చాలా వీక్ అయిపోతుంటుంది. అయినా కానీ మమ్మల్ని ఒక్క పని కూడా చేయనీయదండి. మేమే కొన్ని చూడలేక మేము చేస్తూ ఉంటాము. మా అమ్మ అయితే ఒకటే మాట అంటుంది, అక్కడ కూడా చేసుకొని వస్తారు కదమ్మ, మళ్ళీ ఇక్కడ ఏం పని చేస్తారంటది. అమ్మ ఉంటే అంతే కదండి, అమ్మ లేకపోతేనే ఎవరికైనా ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. కానీ మా అమ్మ అయితే చాలా మాకు సపోర్టివ్గా ఉంటుంది.
వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అండి. ఇవాళ అయితే మదర్స్ డే కదా, ఇది మదర్స్ డే రోజే చేస్తున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ వండుతుంది. నన్నైతే బగారా చేయమని చెప్పి అమ్మ అయితే డోక్రా మీటింగ్కి అయితే వెళ్ళిపోయింది. అదేంటో అండి, మన ఇంట్లో మనమైతే ఎంత పనైనా చేసుకుంటామో, మన పుట్టింటికి వస్తే మాత్రం అస్సలు పని అనేది వంగదండి. చూసారు కదా, మా చెల్లి కూడా ఇంటికాడైతే ఎంత పని చేసుకుంటుందో. పిల్లల్ని ఇద్దరిని చూసుకోవడం, తినిపించడం, స్నానాలు, స్కూలు పంపడం, మా మర్దిని డ్యూటీకి పంపించి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే వంట చేయాలంటే మస్తు చికాకు. అమ్మాయికి కర్రీ వండిపోయింది. మీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళింది, డోక్రా గ్రూప్ మీటింగ్ అంటారుగా, అక్కడికైతే వెళ్ళింది. నన్నైతే బగారా చేయమంది. నేను చేసుకున్నది అయితే ఫుడ్ అయితే అసలు తినబుద్ధి కావట్లేదు. మా అమ్మ చేద్దామంటే మా అమ్మ మీటింగ్ దగ్గరికి వెళ్ళింది. రైస్ అయితే కడిగి పెట్టిన, బగారా అయితే వేయాలి, అన్ని కట్ చేసి పెట్టింది. ఇక మా చెల్లి ఏం చేస్తుంది చూడండి, బగారా చేయమంటే తప్పించుకొని గిన్నెలు తోడుతుంది. చూడండి, బగారా చేయవే అంటే పోయి గిన్నెలు తోడుతుంది. వాటర్ రావట్లేదు, లేకపోతే సింక్లోనే తోమేటోళ్ళు, కానీ వాటర్ రావట్లేదు అన్నట్టుండి. మా చెల్లి గిన్నెలు తోమేటప్పుడైతే నాకు ఒకటి ఇన్సిడెంట్ అనేది గుర్తొచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు అయితే ఏమి పని చేయలేదండి, ఒక గిన్నెలు అనేది తోమేది, ఒక గిన్నెలు తోమి కూర్చునేది. ఆ గిన్నెలు ఒక్కటి ఎగస్ట్రా పడ్డా కానీ నేను దోమనని సతాయించి అక్కడ పడేసిపోయేదండి. చాలా అల్లరి పెడుతూ ఉండేది, గొడవ చేస్తూ ఉండేది. మా అమ్మ వాళ్ళని చాలా విసిగిస్తూ ఉండేదండి. అంటే పెంకి పిల్ల అంటారుగా, అలా ఉండేది మా చెల్లె. ఇప్పుడు చూసారుగా ఎంత హోమ్లీగా తయారైపోయిందో. అంతేనండి, ఏదైనా మ్యారేజ్ అయితే అట్లా పోవాల్సి వస్తూ ఉంటుంది కొన్ని విషయాలలో అయితే. అదే మనం పుట్టింట్లో ఉంటే మాత్రం అన్నిటికీ మనం మొండి చేస్తూ ఉంటాం, అది కావాలి ఇది కావాలని. అదే అత్తవారింట్లో అయితే అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి మన ఫ్యామిలీ కోసం మనమై కొన్ని సఫర్ అవుతూ కొన్ని సపోర్టివ్గా ఉంటూ అయితే ముందుకు పోతూ ఉంటాం. అట్లా ఆడపిల్లకైతే అదొకటైతే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక పడుకుంటే మమ్మీ పేర్లు చూస్తాను చూడండి. అసలు దొరికినాయారా పేర్లు? దొరికినాయి అమ్మ? ఓకేనా? అమ్మ ఎంత పేర్లు వచ్చినాయో, ఒక్క తల్లి. ఎంతైనా ఆడపిల్ల కదండి. చూడండి లైక్ కొట్టండి, లైక్ కొట్టున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని. మళ్ళీ వచ్చిందరా? అరే ఇన్ని పేర్లు వచ్చినాయరా, బా చాలా ఫ్రెండ్స్. పేర్లు చూస్తున్నా ఫ్రెండ్స్. వా మళ్ళీ వచ్చింది పేర్లు, మళ్ళీ వచ్చింది ఆ పేరు. అయితే ఎన్ని పేర్లు వస్తున్నాయో కదరా. బాయ్ ఫ్రెండ్స్ అను, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. తల్లి ఇప్పుడే లేచింది, బుడి తల్లి ఇప్పుడే లేచింది. రాక్షసి, ఇది చూడవా? గుడ్ మార్నింగ్ చెప్పవా?